ఆదికాండము 43వ అధ్యాయము ప్రధానంగా యోసేపు సోదరులు రెండోసారి ఐగుప్తుకు వెళ్ళడం మరియు అక్కడ జరిగిన పరిమాణాల గురించి వివరిస్తుంది. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఇలా ఉంది. దేశంలో కరువు తీవ్రమవడంతో యాకోబు తన కుమారులను మళ్ళీ ఆహారం కోసం ఐగుప్తుకు వెళ్ళమని కోరుతాడు. అయితే బెన్యామీనును వెంట తీసుకువస్తేనే తప్ప ఆ దేశపు అధిపతి తమ ముఖం చూడనివ్వనని సోదరులు తండ్రికి వివరిస్తారు. తన చిన్న కుమారుడైన బెన్యామీనును పంపడానికి యాకోబు మొదట నిరాకరిస్తాడు. కానీ యూదా బెన్యామీను బాధ్యతను తాను స్వీకరిస్తానని, అతనికి ఏదైనా జరిగితే తానే నేరస్తుడిగా ఉంటానని తండ్రికి హామీ ఇస్తాడు. చివరకు యాకోబు అంగీకరించి ఐగుప్తు అధిపతికి కానుకగా ఆ దేశపు ఉత్తమ ఫలాలను మరియు మొదటిసారి వారి సంచులలో దొరికిన డబ్బును కూడా తిరిగి తీసుకువెళ్ళమని చెబుతాడు. దేవుడు వారికి తోడై ఉండాలని ఆశీర్వదిస్తాడు. సోదరులు ఐగుప్తుకు చేరుకున్నప్పుడు బెన్యామీనును చూసిన యోసేపు వారందరినీ తన ఇంటికి విందుకు ఆహ్వానిస్తాడు. తమ సంచులలో తిరిగి దొరికిన డబ్బు విషయంలో ఏదైనా శిక్ష పడుతుందేమోనని సోదరులు భయపడతారు. కానీ యోసేపు గృహ నిర్వాహకుడు వారిని ఓదార్చి శాంతింపజేస్తాడు. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు సోదరులు అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. తన తమ్ముడైన బెన్యామీనును చూసిన యోసేపు భావోద్వేగానికి లోనై లోపలి గదిలోకి వెళ్ళి ఏడుస్తాడు. ఆ తరువాత యోసేపు ముఖం కడుక్కొని వచ్చి విందు వడ్డింపజేస్తాడు. భోజన సమయంలో బెన్యామీనుకు ఇతరుల కంటే 5 రెట్లు ఎక్కువ ఆహారాన్ని అందిస్తాడు. అందరూ కలిసి సంతోషంగా విందులో పాల్గొంటారు. ఈ అధ్యాయం యోసేపు తన సోదరుల పట్ల చూపే దయను మరియు దేవుడు వారిని ఎలా నడిపిస్తాడో తెలియజేస్తుంది. ఈ అధ్యాయం యోసేపు తన సోదరుల పట్ల చూపే దయను మరియు దేవుడు వారిని ఎలా నడిపిస్తున్నాడో తెలియజేస్తుంది. మీరు తదుపరి అధ్యాయం అయిన ఆదికాండం 44 యొక్క సారాంశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ వీడియో వరకు వేచి ఉండండి.